పిల్లల విద్యా ఫీజుల రాయితీలపై స్పందించిన జాయింట్ కలెక్టర్. ప్రభుత్వంతో మాట్లాడి సానుకూల దిశగా కృషి చేస్తానని హామీ. విశాఖపట్నం యూట్యూబ్ జర్నలిస్ట్ పిల్లల విద్యా ఫీజుల రాయితీలపై ప్రభుత్వంతో మాట్లాడి హామీ దిశగా కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. యూట్యూబ్ వర్కింగ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ పిల్లలకు విద్యలో రాయితీలు కల్పించాలని కోరుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై రాష్ట్ర అధ్యక్షులు యువి రావు, ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కు సోమవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రానికి సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రభుత్వానికి నివేదిక తెలియజేసి పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జై యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు యువీరావు, సంజయ్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా వైద్య సంస్థల ఫీజుల చెల్లింపుల్లో జై యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ పిల్లలకు ఇప్పించాలని, ప్రైవేటు విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించడం తమకు కష్టసాధ్యంగా ఉందని, జీతాలు లేకుండా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నామని జాయింట్ కలెక్టర్కు వివరించారు. ప్రకటనల రూపంలో ఆదాయం సమకూరుతుంది కదా అని జాయింట్ కలెక్టర్ అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి స్పందిస్తూ జర్నలిస్టులకు ప్రకటనలపై ఎటువంటి ఆదాయం రావడం లేదని, నిరంతరం ప్రభుత్వానికి ప్రజా సమస్యలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ నిస్వార్థ సేవలు అందిస్తున్నామని వివరించారు. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు గతంలో వివిధ పత్రికా ఛానల్లో ఆయా యాజమాన్యాలు ఇచ్చే టార్గెట్లను భరించలేక సొంతంగా యూట్యూబ్ ఛానల్ నెలకొల్పి సమాజాభివృద్ధికి భాగస్వాములవుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తనకి ఫోన్ చేసి చెప్పవచ్చని, సమస్యల పరిష్కారానికి సమన్వయంతో ప్రజలు మెరుగైన సేవలు అందించేందుకు భాగస్వాములు అవుతామని అన్నారు. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల సమస్యలపై ఇప్పటికే మంత్రి లోకేష్ కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కు జై యూనియన్ వినతి పత్రం అందించినందుకు చెప్పగా, యూట్యూబ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల రాయితీలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జై యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు యువీరావు, ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి, రామచంద్ర, జిల్లా అధ్యక్షులు యాకూబ్, ఉపాధ్యక్షులు గౌరీనాయుడు, రాంబాబు, అప్పలరాజు, సూర్యనారాయణ, లెక్కల సూర్యనారాయణ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. పాలసీ ఫార్ములేషన్ కోసం అప్రోచ్ ఆల్మోస్ట్ మనం నారాలో సీక్రెట్ పెట్టాము. మహారాష్ట్రలో ఒక జియో యూట్యూబ్ జర్నలిస్ట్ అందరికి కూడా అక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉంటున్నాయని చెప్పాం. సార్ డీటెయిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేద్దాం. స్టేట్ వైడ్ గా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ రిజిస్టర్డ్ ఉన్నాయో డీటెయిల్స్ కూడా ఇవ్వమన్నారు. అది కూడా ఇచ్చాము. ప్రభుత్వానికి సార్ కూడా రిఫర్ చేసి ఒకసారి మేము కూడా పంపిస్తాం. ఏమేమి ఛానల్స్ ఉన్నాయి? మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్స్ సార్, అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. చేంజ్ దాంట్లో యాడ్ రెవెన్యూ మీకు వస్తుందా? యాడ్స్ కూడా యాడ్ రెవెన్యూ వస్తుంది కదా యూట్యూబ్ లో. పెట్టుకున్నప్పుడు సబ్స్క్రైబర్స్ న్యూస్ ఛానల్ ఉంది కదా, న్యూస్ ఛానల్ కి అంటే సబ్స్క్రైబర్స్ దీనికి ఉండట్లేదు కదా సార్. యూట్యూబ్ మానిటైజేషన్స్ కి వాచింగ్ వ్యూస్ ఉండాలి, న్యూస్ కి అంత వ్యూస్ ఉండవా? యాక్చువల్ గా మేము కూడా ఈ న్యూస్ పేపర్ లోనే టీవీ ఛానల్ లో చేసిన వాళ్ళం. అక్కడ పొలిటీషియన్ సేమ్ అదే పాలిటిక్స్ న్యూసే రాయాలి, రాయడానికి ఆ స్వేచ్ఛ ఉంది. ఇదైతే మాకు ఏం కావాలి, జనాల్లో ఉన్న సమస్యలు బయట తేవాలి, ఇలాంటి అధికారుల దృష్టి తీసుకుని రావాలి ఆసక్తి మీదే ఓకే, మేము తప్పకుండా పంపిస్తాం. ఓకే, మీరు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే యూ కెన్ బ్రింగ్ టు మై సమస్య. థ్యాంక్ యూ.